ఈరోజు మనం తెలుసుకోబోయేది చాణక్యనీతిలోని కొన్ని అద్భుతమైన బోధనలు. సంపద, విజయాలు, ధర్మం అన్నీ సమతుల్యంగా నడిపించే మార్గాలు చాణక్యుడు మనకు చెప్పారు. చాణక్యుడు కేవలం ఒక ఆచార్యుడు మాత్రమే కాదు. ఆయన మహానీతిజ్ఞుడు, ఆర్థికవేత్త, రాజకీయ శిల్పి. అతని బోధనలు నేటికీ మన జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. ఒకసారి ఒక యువరాజు చాణక్యుడి వద్దకు వచ్చాడు. అతనడిగాడు, ఆచార్యా, నా రాజ్యం ఎలా సంపన్నలవుతుంది? ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారు? అప్పుడు చాణక్యుడు ఒక దీపాన్ని చూపించాడు. ఈ దీపం ఎక్కడ వెలిగిస్తే ఆ ప్రదేశమే వెలుగుతుంది. అలాగే ఒక రాజు ధర్మబద్ధంగా ఉంటే రాజ్యమంతా వెలుగుతుంది. ఇక్కడ చాణక్యుడి బోధనం, ధర్మం లేకుండా ధనం నిలవదు, ధర్మమే సంపదను కాపాడుతుంది. స్నేహితుణ్ణి జాగ్రత్తగా ఎంచుకో. స్నేహితుడు మంచి అయితే జీవితం మెరుగవుతుంది, చెడైతే నాశనమవుతుంది. సమయం విలువైనది. వృధా మాటలు, పనులు మన విజయాన్ని దూరం చేస్తాయి. సమయాన్ని సద్వినియోగం చెయ్యాలి. విద్య అనేది నిజమైన ధనం. సంపద దొంగిలించబడవచ్చు, కాని జ్ఞానాన్ని ఎవరూ దొంగిలించలేరు. అతిశయాన్ని విడిచిపెట్టు. అహంకారం ఉన్నచోట బుద్ధి నిలవదు, దయా నిలవదు. చాణక్యుడు చెప్పిన నీతి మనకు ఈరోజు కూడా వర్తిస్తుంది. ధర్మం, విద్య, సమయం, స్నేహం వీటిని సరిగ్గా పాటిస్తే జీవితం సంపన్నంగా, సంతోషంగా ఉంటుంది. ఈ చిన్న కథ మరియు బోధన మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక, నీతిగాథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. చివరగా మనం గుర్తుంచుకోవాల్సింది, ధర్మంతో కూడిన ధనం ఎప్పటికీ నిలుస్తుంది.